ఈ కులాల అది ఎంతవరకు పోయిందంటే ముద్రగడ పద్మనాభం అనారోగ్యం, ఇది కూడా రాజకీయ రచ్చ అయితే ఎట్లా అంటే ఒక పెద్ద అయినా ఏ పార్టీ అయినా మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు, వివాదాలు ఉండొచ్చు. ఎవరికి లేవండి వివాదాలు? ఎవరు ఎన్ని మాటలు మాట్లాడలేదండి, ఎవరు ఎన్నిసార్లు వెనక్కు తగ్గలేదు, ముందుకు రాలేదు, ఎన్ని తంటాలు పడలేదు. ఒక ముద్రగడ ఒక్కడే వివాదగ్రస్తుడా? ఎవరెవరు కాదు. కాబట్టి ఆయన దీక్షలు చేశారు, అరెస్టులు చేశారు, ఆయన ఇంట్లోనే దీక్ష చేసేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఏదో ఒక దశలో ఆయనకి వెళ్ళి బుజ్జగింపజేసి నిరాహార దీక్షలు విరమింపజేసి ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన అనారోగ్యం మీద కూడా ఆయన కుటుంబ సభ్యులతో సహా వివాదం అయితే ఎటుపోతుంది రాష్ట్ర రాజకీయం? చాలా బాధేస్తుంది. దాన్ని అలా పెంచుకుంటూ పోయి అప్పుడెందుకు పరామర్శించలేదు అని వాళ్ళు అంటే, అసలు అంతా శ్రద్ధ తీసుకుందే ఈయన, మేమే పంపించాము, అసలు ఆయన వల్ల ఈయన ఆరోగ్యంగా ఉన్నారని ఇప్పుడు ఎవరెవరిని పరామర్శిస్తారు, ఎవరెవరి గురించి శ్రద్ధ తీసుకుంటారు, ఎంత మేలు జరుగుతుంది అనేది వాళ్ళకు, ఆ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తెలుస్తుంది. అది వాళ్ళ ప్రేమను, గౌరవాన్ని, అవకాశాన్ని బట్టి ఉంటుంది. కానీ దాని మీద రాజకీయంగా నువ్వు ఎక్కువనా నేను ఎక్కువ సార్లు ఫోన్ చేశానా, నువ్వు ఎక్కువసార్లు ఫోన్ చేసావా, హాస్పిటల్ ఎక్కడ గొడవ ఇది? అదే ప్రతిదాన్ని మళ్ళీ నాకు ఎప్పుడు కాలేజీ ఇదే బస్సు సీటు, బ్రహ్మరథం, పాటిమన్ను, ప్లాటినం, ఏదైతే పోటీబడి కాటులాడని రాసినట్టుగా ప్రతిదీ కూడా వివాదగ్రస్తం అవుతుంది. కాబట్టి ఐ థింక్ ముద్రగడ ఆరోగ్యం బాగానే ఉందని రిపోర్ట్ చెప్తూ ఉన్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటము, ఈ రాజకీయ వివాదంలో నుంచి పెద్ద ఆయన్ను కొంచెం మినహాయించటం. వేరే రాజకీయాలు ఆయన వచ్చిన తర్వాత చేస్తారు, తన శైలిలో తను చేస్తారు. కానీ ఈ రాజకీయ అందులో కూడా కులపరమైన కోణంలోకి తీసుకొని వచ్చి చేయడం మటుకు ఏమాత్రం ఆశ్చర్యం కాదు సార్.